హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. వాటితో పాటుగా కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. మీరు ఇచ్చేటువంటి లైక్స్ ఒక టైప్ ఆఫ్ ఎంకరేజింగ్గా ఉంటాయి కనుక ప్రతి ఒక్కరు లైక్ చేసి ఇది ఎవరికైతే యూస్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అయితే షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 4కి సంబంధించిన ఫుల్ వీడియో కోర్స్ అనేది జస్ట్ 500 రూపీస్కి 6 months వ్యాలిటీతో అయితే అందిస్తున్నాం. దానికి సంబంధించిన ఫుల్ కోర్స్ మన యాప్లో అందుబాటులో ఉంది. అక్కడ శాంపిల్ క్లాసెస్ ఉంటాయి. వాటిని చూసిన తర్వాత నచ్చితే కోర్స్ తీసుకోండి. ఇంకా కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా పర్ మంత్ 20 రూపీస్ చొప్పున మన యాప్లో పీడిఎఫ్స్ అయితే ఉన్నాయి. వాటికి సంబంధించి శాంపిల్ పీడిఎఫ్ ఉంటుంది. చెక్ చేసిన తర్వాత నచ్చితే తీసుకోండి. ఇంకా టెస్ట్ సిరీస్ ఉన్నాయి. తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమ చరిత్ర, అదేవిధంగా జనరల్ సైన్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి. సో వీటికి సంబంధించినటువంటి శాంపిల్ టెస్టులు కూడా మీకు దాంట్లో ఉంటాయి. చెక్ చేసి తీసుకోండి. ఇంకా దాంతోపాటుగా TSPSC కావచ్చు, ఇతర పోటీ పరీక్షలకు యూజ్ అయ్యేటువంటి సో ఒక షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా మేము మన యాప్లోకి తీసుకురావడం జరిగింది. దానికి సంబంధించినటువంటి శాంపిల్ పీడిఎఫ్స్ కూడా అదే కోర్సులో ఉంటాయి. చెక్ చేసిన తర్వాత నచ్చితే ఆ కోర్స్ అయితే తీసుకోండి. మీకు షార్ట్ టైంలో రివిజన్ చేసుకోవడానికి ఆ నోట్స్ ఎంతగానో పనిచేస్తుంది. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్టయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి కోచింగ్ పూర్తయ్యే కొలువు రాదాయ్ అనే టైటిల్ తోటి మనకి సాక్షి న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సన్నగిలిన సర్కార్ కొలువుల ఆశ, ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ముందుకు సాగపోవడంతో ఆందోళన, ఊళ్ళ నుంచి హైదరాబాద్కు వచ్చిన నిరుద్యోగుల్లో నిరాశ, కోచింగ్ కోసం రూపాయలు లక్షల్లో ఖర్చు, అప్పులు చేసి శిక్షణ పొందుతున్నటువంటి అభ్యర్థులు అంటే ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే ప్రభుత్వ ఉద్యోగాల కోసం కోచింగ్ తీసుకున్న నిరుద్యోగులు గంపెడాశలతో ఎదురు చూస్తున్నారు. అప్పు చేసి హైదరాబాద్ బాట పట్టిన వాళ్ళంతా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ముందుకు సాగపోవడంతో ఆందోళనకు గురి అవుతున్నారని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. కోచింగ్ పూర్తి చేసుకున్న అభ్యర్థులు నగరాల్లో చేసేదేమీ లేక సొంతూళ్లకు వెళ్తున్నారు. మరికొందరు ఏదో ఒక ఉపాధి చూసుకుంటున్నారని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. కోచింగ్ కోసం అప్పులు చేసిన వాళ్ళు భవిష్యత్ ఏంటో తెలియక అయోమయంలో ఉన్నారని చెప్పేసి ఇక్కడ మనం అయితే చూడవచ్చు. సో ఇది 100% కరెక్ట్. చాలా మంది ఆ సంబంధిత కోచింగ్ అనేది కంప్లీట్ చేసుకొని నోటిఫికేషన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. సో మీలో కూడా ఎంతమంది కోచింగ్ కంప్లీట్ చేసుకొని సంబంధిత నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారని కింద కామెంట్ చేయండి. అంటే మీరు దేనికి కోచింగ్ తీసుకున్నారు, ఏ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారని కింద కామెంట్ చేయండి. సో ఇక్కడ విషయంలో కొలువు వచ్చేది ఎన్నడని చెప్పేసి కూడా ఇక్కడ ఇచ్చారు. సో 6 నెలల క్రితం ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తున్నట్టు ప్రకటించింది. ఇందులో పోలీస్ శాఖల నియామకాల్లో మాత్రమే పురోగతి కనిపిస్తుంది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చింది. పరీక్ష జరగవలసి ఉంది. అదేవిధంగా గ్రూప్ 4 ఉద్యోగాలపై ఇంకా స్పష్టత రాలేదు. టీచర్ నియామకాల విషయంలో అడ్డంకులు ఎదురవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 18,000 టీచర్ పోస్టులు ఉన్నట్లు అధికారులు అంటుంటే 12,000 ఖాళీ ఉన్నట్లు ప్రభుత్వం ఏడాది క్రితం ప్రకటించింది. అయితే బదిలీలు, పదోన్నతులు కల్పిస్తే తప్ప ఈ శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయనేది స్పష్టమయ్యేలా లేదని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ ప్రక్రియ ఇప్పట్లో అయ్యేలా లేదు. సో టెట్ ఉత్తీర్ణులు టీచర్ పోస్టుల కోసం పెద్ద ఎత్తున కోచింగ్ తీసుకున్నారు. వివిధ శాఖల్లో ఉన్నటువంటి ఇంజనీరింగ్ పోస్టుల భర్తీపై కూడా అడుగు పడవలసి ఉందని చెప్పేసి ఇక్కడ అన్ని ఉద్యోగాలకు సంబంధించిన అప్డేట్స్ అయితే ఇక్కడ ఇచ్చారు. సో కోచింగ్ కోసం లక్షల్లో ఖర్చు చేసినటువంటి నిరుద్యోగులు అంటే కూడా చూడవచ్చు. అదేవిధంగా ఓయూలో మళ్ళీ ఈ కోచింగ్ మొదలు పెడతామని చెప్పేసి OUVC అనేటువంటి రవీందర్ కూడా ఒక ప్రకటనలో తెలియజేసినట్టు ఇక్కడ చూడవచ్చు. కోచింగ్ తీసుకొని ఎదురు చూస్తున్నామంటూ ఇక్కడ నిరుద్యోగుల యొక్క ఆందోళన కూడా చూడవచ్చు. సో కోచింగ్ కంప్లీట్ అయ్యి సంబంధిత నోటిఫికేషన్ కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. సో వీటి కోసం చాలా మంది అప్పులు చేశారంటూ కూడా సాక్షి న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే ఈరోజు రావడం జరిగింది. ఇక నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే అర్ధరాత్రి దాకా చదవద్దు అంటూ గ్రూప్ 1కి సంబంధించినటువంటి కొన్ని టిప్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో నిన్న నమస్తే తెలంగాణ ఇంటర్వ్యూలో గ్రూప్ 1 శిక్షకురాలైనటువంటి దీపికా రెడ్డి గారు కొన్ని టిప్స్ అయితే గ్రూప్ 1 ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి టిప్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో వాటి గురించి అయితే ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ విషయంలో కొత్త టాపిక్స్ జోలికి వెళ్ళొద్దు, ప్రశ్నలు సరిగ్గా చదవాలి, మోడల్ పేపర్స్ ప్రాక్టీస్ బెటర్, ప్రశ్న నెంబర్ను బట్టే బబ్లింగ్, గ్రూప్ 1 శిక్షకురాలు దీపికా రెడ్డి అంటే ఇక్కడ చూడవచ్చు. సో గ్రూప్ 1 పరీక్షకు వారం రోజులే మిగిలి ఉన్నది. సో ఇన్ని రోజులు ప్రిపరేషన్ ఒక ఎత్తు అయితే ఇకపై చదవబోయేది మరో ఎత్తు. వారం రోజులు క్లిష్ట సమయం అభ్యర్థులకు ఎంతో కీలకమని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అభ్యర్థులు టెన్షన్ పడకుండా ఫైనల్ టిప్స్ పాటించాలని సూచించారు. సో వాటికి సంబంధించినట్టు కొన్ని ఇక్కడ ఇంపార్టెంట్ టిప్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ప్రశాంతత అవసరం అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనం రాసేది ఆషామాషి పరీక్ష కాదు. గ్రూప్ 1 అంటే స్టేట్ సర్వీస్ పోస్టు. ఒకసారి ఈ ఉద్యోగం సాధిస్తే ఉన్నత స్థాయిని అందుకున్నట్లే. సో అదే తప్పు చేస్తే మంచి అవకాశాన్ని కోల్పోయినట్టే. సో ఈ సమయంలో ప్రశాంతత ముఖ్యం అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఆందోళనలతో కొత్త బుక్స్ను ముందటేసుకోవద్దు. సో పాతవి పునరుచ్చరణ చేసుకోవాలి లేదా కరెంట్ అఫైర్స్ రివిజన్ చేసుకోవాలి. మోడల్ ప్రశ్నలను ప్రాక్టీస్ చేయడం వల్ల ఆత్మవిశ్వాసం కావచ్చు, ధైర్యం పెరుగుతుంది. ప్రశ్నలకు ఆన్సర్ చేయడం తేలిక అవుతుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ కరెంట్ అఫైర్స్ రివిజన్ సంబంధించి కూడా మన ఛానల్లో ఈ రోజు నుంచి నేను లాస్ట్ 3-4 months సంబంధించిన కరెంట్ అఫైర్స్ మన ఛానల్లో వీడియోస్ ద్వారా అందించడం ప్రయత్నం అయితే చేస్తాను. సో నెక్స్ట్ ఇక్కడ ఇంకా ఎగ్జామ్ సెంటర్స్కు
ముందుగా వెళ్ళడం మేలు. ఇంకా అదేవిధంగా ప్రతి టాపిక్ను అంటే ఇంతకుముందు చదివినటువంటి టాపిక్ను క్షుణ్ణంగా టైం ఉన్నట్లయితే క్షుణ్ణంగా చదవడం బెటర్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఎలిమినేషన్ టెక్నిక్స్ను పాటించాలని చెప్పేసి కూడా ఇక్కడ చెప్పారు. దాంతోపాటుగా సో ప్రశ్న నెంబర్ను బట్టే బబ్లింగ్ చేయాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అంటే ఒకేసారి మనం టిక్ చేసి బబ్లింగ్ చేయకుండా వెంటనే మనం బబ్లింగ్ చేయడం బెటర్ అని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకంటే అలా చేయడం వల్ల ఒకటేసారి చేయడం వల్ల చాలా మంది పొరపాటు చేస్తున్నారని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ రాస్తున్నారో ఒకసారి ఆర్టికల్ చూడండి, మనకు నమస్తే తెలంగాణలో ఇవ్వడం జరిగింది. సో మీకు ఇది యూజ్ అవుతుంది, కొన్ని టిప్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్టయితే మనకు సశస్త్ర సీమాబల్ నుంచి 399 కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో వీటికి సంబంధించి 10th క్లాస్ అర్హతతో మీరు అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఇవి మనకు స్పోర్ట్స్ కోటాలో అయితే భర్తీ చేస్తున్నారు. మీకు స్పోర్ట్స్ కోటాలో ఏదైనా సర్టిఫికేట్ ఉన్నట్లయితే, అది ఆర్చరీ కావచ్చు, అథ్లెటిక్స్ కావచ్చు, ఇంకా ఇతర స్పోర్ట్స్ సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఉన్నట్లయితే వీటికి మీరు అప్లై చేసుకోవచ్చు. మొత్తం 399 ఉద్యోగాలకు సంబంధించి సశస్త్ర సీమాబల్లో నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో వీటికి సంబంధించి 10th క్లాస్ విత్ మీకు స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉండాలి. 18 నుంచి 23 సంవత్సరాల మధ్య ఏజ్ అయితే ఉండాలని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో వీటికి సంబంధించినటువంటి శాలరీ కనుక చూసుకుంటే స్టార్టింగ్ శాలరీ 21,700 నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. మీరు ఒకసారి సశస్త్ర సీమాబల్ అనేటువంటి వెబ్సైట్కి వెళ్ళినట్టయితే మీకు కంప్లీట్ నోటిఫికేషన్ పీడిఎఫ్ దొరుకుతుంది. సో అక్కడ దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్ చూసిన తర్వాత నచ్చితే వాటికి మీరు అప్లై చేసుకోండి. నెక్స్ట్ అప్డేట్ కనుక ఇక్కడ చూసినట్లయితే మనకు నిరుద్యోగులకు గుడ్ న్యూస్, గడువు పెంపంటూ చూడవచ్చు. ఎస్ఎస్సి సీజీఎల్కి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. సో రీసెంట్గా మనకు ఈ స్టాఫ్ సెలక్షన్ కమిటీ నుంచి సీజీఎల్ ఉద్యోగాల కోసం అంటే 20,000 పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. వాటికి సంబంధించి నిన్నటితోటి అప్లికేషన్ గడువు అయితే ముగిసింది. అయితే వాటి యొక్క అప్లికేషన్ డేట్ను ఎక్స్టెండ్ చేస్తున్నట్లు ఒక అప్డేట్ ఇక్కడ చూడవచ్చు. సో ఈ నెల 13వ తారీఖు వరకు అయితే ఈ గడువును అయితే పెంచడం జరిగింది. సో ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకుండా ఉన్నట్లయితే అప్లై చేసుకోండి. జస్ట్ 100 రూపీస్ తోటి మీరు ఎస్ఎస్సి ఉద్యోగాలకు అయితే అప్లై చేసుకోవచ్చు. మొత్తం 20,000 ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్, వీటికి సంబంధించిన వేకెన్సీస్ కూడా మనకు వెబ్సైట్లో అయితే ఉంచడం జరిగింది. మీరు ఒకసారి ssc.nic.in అంటే వెబ్సైట్కి వెళ్ళినట్లయితే మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. సో ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకుండా ఉన్నట్లయితే కంపల్సరీ అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే నిరుద్యోగ ఎస్సీ యువతకు ఉచిత శిక్షణ అంటే ఇక్కడ చూడవచ్చు. సో రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ సహకారంతో నిరుద్యోగ ఎస్సీ యువతకు ఉచిత ఉద్యోగ ఉపాధి శిక్షణ ఇవ్వనట్లు సో ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. సో దీనిలో మనకు 3 నెలల వ్యవధితోటి ఫార్మసీ అసిస్టెంట్ కావచ్చు, జనరల్ డ్యూటీ అసిస్టెంట్, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ సంబంధించిన కోర్సులు కావచ్చు, అదేవిధంగా 1 ఇయర్ అంటే 12 నెలల అడ్వాన్స్డ్ డయాలసిస్ టెక్నీషియన్ కోర్సులు కూడా ఇంటర్ పూర్తి చేసిన వరకు అయితే అందిస్తున్నారు. సో వీటికి సంబంధించి ఇక్కడ కొన్ని డిస్ట్రిక్ట్స్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ డిస్ట్రిక్ట్ సంబంధించిన అభ్యర్థులు మీకు దీంట్లో జాయిన్ అయ్యి ఈ కోచింగ్ తీసుకోవాలనుకున్న అభ్యర్థులు సో ఇక్కడ ఉన్నటువంటి ఒక నెంబర్ కాల్ చేసి మీరు మీ యొక్క డౌట్స్ని అయితే క్లారిఫై చేసుకోవచ్చు. సో ఈ నెల 13లోగా అయితే మీరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఏజ్ కనుక చూసినట్లయితే 18 నుంచి 35 సంవత్సరాల మధ్య మీ ఏజ్ అనేది ఉండాలని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. సో నెక్స్ట్ కనుక చూసినట్లయితే ఇక్కడ జాబుల పేరుతో జేబులు లూటి అంటే ఇక్కడ చూడవచ్చు. ఫేక్ జాబ్ ముఠాను అరెస్ట్ చేసినటువంటి పోలీసులు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను నమ్మించి లక్షల్లో వసూలు చేసినటువంటి ఒక ముఠాను టాస్క్ ఫోర్స్ పోలీసులు అయితే అరెస్ట్ చేయడం జరిగింది. సో ఇటువంటి వాటిని అయితే నమ్మకండి. ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి డబ్బులు తీసుకొని చాలా మంది ఇట్లా మోసం చేయడం జరుగుతుంది. ఎవరు వీటిని అయితే నమ్మి మోసపోకండి. సో చాలా సంఘటనలు మనం ఇటీవల కాలంలో ఇటువంటి అయితే చూస్తున్నాం. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే కోల్ ఇండియాలో కూడా మరొక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. 66 మెడికల్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించినటువంటి విభాగంలో నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. October 29 అయితే లాస్ట్ డేట్ ఉంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే సో ఇక్కడ వెబ్సైట్కి వెళ్ళి ఒకసారి చూసి అప్లై చేసుకోండి. ఇంకా యూపీఎస్సీలో కూడా వివిధ శాఖల్లో ఖాళీల భర్తీకి సంబంధించి 42 వేకెన్సీస్ తోటి ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది. సీనియర్ డిజైనర్ కావచ్చు, అదేవిధంగా జూనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్కి సంబంధించిన ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. October 27 అనేది లాస్ట్ డేట్ ఉంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే వెబ్సైట్కి వెళ్ళి చూసి అప్లై చేసుకోండి. ఇక నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే వచ్చే ఏడాది నుంచి ఎయిర్ ఫోర్స్లోకి మహిళా అగ్నివీరులు అంటే ఇక్కడ చూడవచ్చు. ఐఏఎఫ్ ఆఫీసర్లకు కొత్త వెపన్ సిస్టమ్ బ్రాంచ్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో నెక్స్ట్ ఇయర్ నుంచి ఈ అగ్నివీర్కి సంబంధించినటువంటి వేకెన్సీలో మహిళలకు కూడా అవకాశం ఇవ్వతున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. సో ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ల కోసం ఇంకా వెపన్ సిస్టమ్ అంటే ఆయుధ వ్యవస్థ బ్రాంచ్ను రూపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం అయితే ఆమోదం తెలిపిందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించి ఎయిర్ చీఫ్ మార్షల్ అయినటువంటి విఆర్ చౌదరి తెలిపినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. అదేవిధంగా వచ్చే ఏడాది నుంచి మహిళ అగ్నివీరులను కూడా ఎయిర్ ఫోర్స్లోకి తీసుకునేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్టు ఇక్కడ ఒక అప్డేట్ ఇచ్చారు. ఇక దాంతోపాటుగా ఎయిర్ ఫోర్స్కు కొత్త యూనిఫామ్ కూడా వచ్చినట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆ యూనిఫామ్ సంబంధించిన ఇక్కడ ఇమేజ్ కూడా మనం చూడవచ్చు. సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు ఈడబ్ల్యూఎస్ సంబంధించి సో నిన్నటి న్యూస్ పేపర్లో కూడా చూసాం. ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు న్యాయం చేయాలి. సో రీసెంట్గా మనకు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చేపట్టినటువంటి ఉద్యోగాలలో సో చాలామందికి మనకు రిజర్వేషన్ కట్ ఆఫ్ అయితే మార్క్స్ తగ్గించడం జరిగింది. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే ఓసీ వాళ్ళతో సమానంగా ఉంచారు. సో వాటికి సంబంధించినటువంటి కట్ ఆఫ్ను తక్షణమే తగ్గించాలని సో ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు న్యాయం చేయాలని చెప్పేసి కోరుతున్నట్లు సో ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో దీనికి సంబంధించి మన ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. నిన్నటి న్యూస్ పేపర్లో కూడా ఈ అప్డేట్ అయితే చూసాం. మరొకసారి అప్డేట్ ఇక్కడ రావడం జరిగింది.
సో నెక్స్ట్ వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే చూద్దాం. సో వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు డైలీ అప్డేట్స్తో పాటు కరెంట్ అఫైర్స్ కూడా అందించడం జరుగుతుంది. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేసే ప్రయత్నం చేయండి. సో ఇక్కడ చూసినట్లయితే దేశంలోనే తొలి సౌర గ్రామంగా మొడేరా అంటే ఇక్కడ చూడవచ్చు. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ ఇది. సో గుజరాత్ పర్యటనలో నేడు ప్రకటించినటువంటి ప్రధాని అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో దేశంలోనే తొలి సంపూర్ణ సోలార్ గ్రామంగా గుజరాత్ రాష్ట్రంలోని మొడేరా ఆవిష్కృతం కానుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఈరోజు గుజరాత్ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ గారు దీన్ని అయితే స్టార్ట్ చేయనున్నారు. సో మనకు కరెంట్ అఫైర్స్ కోణంలో క్వశ్చన్ ఏ విధంగా అడగడానికి ఛాన్స్ ఉంటుందంటే, సో రీసెంట్గా ఏ గ్రామం కంప్లీట్గా మనకి సౌర గ్రామంగా పేరు అంటే అక్కడ ఉన్నటువంటి ఆ గ్రామం సౌర గ్రామం అంటే సౌర విద్యుత్ తోటి మన విద్యుత్ సౌకర్యాలు పొందుతున్నటువంటి గ్రామంగా నిలిచిందని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో అది వచ్చేసి మొడేరా. సో ఈ మొడేరా అనేటువంటిది ఏ రాష్ట్రంలో ఉందని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో అది గుజరాత్. గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. సో డైరెక్ట్గా బిట్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్టయితే సినారే సాహితీ పురస్కారాల ప్రదానం అంటే ఇక్కడ చూడవచ్చు. సో 2022 సినారే సాహితీ పురస్కారాల అవార్డు అయితే ప్రదానం చేయడం జరిగింది. సో ఈ అవార్డు పొందినటువంటి వ్యక్తి కనుక చూసినట్లయితే మనకు సుద్దాల అశోక్ తేజకు 2022కు సంబంధించిన అవార్డు అయితే రావడం జరిగింది. సో డైరెక్ట్ బిట్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది కనుక సో సినారే సాహితీ పురస్కార అవార్డు 2022 ఎవరికి వచ్చిందని చెప్పేసి అడిగినట్లయితే సుద్దాల అశోక్ తేజ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ కనుక చూసినట్లయితే పంకజ్ ఖాతాలో 25వ ప్రపంచ టైటిల్ అంటూ చూడవచ్చు. బిలియర్డ్స్ 150 పాయింట్ల ఫార్మాట్లో విజేతగా భారత్ ప్లేయర్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి మనకు చాలాసార్లు క్వశ్చన్ ఎట్లా అడిగినంటే, సో ఇక్కడ పేరు ఇస్తాడు, పంకజ్ ఈ క్రింది ఏ క్రీడకు సంబంధించినటువంటి వ్యక్తి అని చెప్పేసి అంటాడు. బిలియర్డ్స్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇక్కడ బిలియర్డ్స్ అంటే స్నూకర్కి సంబంధించినటువంటి గేమ్ అని చెప్పేసి చూస్తాం మనం. సో ఇతనికి సంబంధించి మరొక టైటిల్ అయితే 25వ ప్రపంచ టైటిల్ని గెలుచుకున్నట్లుగా ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు. ఇది సాక్షి న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్. సో ఇవి మన కరెంట్ అఫైర్స్. ఇంకా అదే కాకుండా ఈ వారం వెలుగు సక్సెస్ న్యూస్ పేపర్ ఇక్కడ చూసినట్లయితే సో గిరిజన ఉద్యమాలకు సంబంధించి చాలా మంచి ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. సో వెలుగు సక్సెస్ న్యూస్ పేపర్ డౌన్లోడ్ చేసుకొని చూడండి. నేను మన టెలిగ్రామ్లో కూడా షేర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. దాంతోపాటుగా ఇక్కడ గుప్తులకు సంబంధించినటువంటి బిడ్ బ్యాంక్ ఇచ్చారు. సింధునగర్కి సంబంధించినటువంటి బిడ్ బ్యాంక్ కూడా ఇక్కడ చూడవచ్చు. ఇంకా దాంతోపాటుగా సో స్వాతంత్ర భారత్లో హైదరాబాద్ సంస్థానం అని చెప్పేసి చూడవచ్చు. సో ఇట్లా కొన్ని ప్రాక్టీస్ బిట్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో మీకు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్ యూజ్ అయ్యే విధంగా ఈ ఆర్టికల్స్ అయితే ఉన్నాయి. సో వీటికి సంబంధించి నేను షేర్ చేస్తాను మన టెలిగ్రామ్ గ్రూప్లో. ఇంకా ప్రతిభలో కూడా ఆసియాలోనే తొలి స్పేస్ యూనివర్సిటీ అని చెప్పేసి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్ కూడా ఇవ్వడం జరిగింది. సో మేము ఆల్రెడీ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి మన ఛానల్లో అయితే దాదాపుగా 11 వీడియోస్ ఇప్పటివరకు అయితే అప్లోడ్ చేయడం జరిగింది. మీకైతే అన్ని పోటీ పరీక్షలకు యూజ్ అయితే ఎవరైనా చూడకుంటే ప్లేలిస్ట్ డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఒకసారి చూడండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. వీడియో నచ్చితే లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.